వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి. సో జనరల్గా ఇంతకుముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటుండేవాళ్ళు. పెద్దవాళ్ళల్లో చాలా ఆరోగ్యంగా ఉండి 100 అబోవ్ కూడా బ్రతికిన వాళ్ళు మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు కామన్గా మన ఇంట్లో ఉండే మన నాయనమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్యలు కానీ రోజుకి కనీసం 15 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారనమాట. లావుగా ఉంటారు. షుగర్ కంపల్సరీ ఉంటుంది. షుగర్‌తో పాటు బీపీ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా పొరగడుపుతో ఒక గ్యాస్ టాబ్లెట్ ఏసుకుంటూ ఉంటారు. సో, ఎక్కడ మార్పనేది వచ్చింది? దీన్ని ఎలా సెట్ చేయొచ్చు? దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. ఈవెన్ విలేజెస్‌లో గూడా ప్రతి ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు అంటే అది అసలు అబద్ధం కానే కాదు. ఆ! ఎందుకంటే ఒక 100 ఫ్యామిలీస్‌ని గాని, ఒక 100 కుటుంబాలను తీసుకుంటే 100 కుటుంబాల్లో 100కి 100 మంది షుగర్ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారు. హ్మ్. అందులో పెద్దవాళ్ళు ఒక 90% పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 40, 30స్‌లో కూడా షుగర్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఉంటున్నారు. సో, మరి మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ కంటామినేట్ అయింది. ఇంతకుముందు వాళ్ళంతా హెల్తీగా తినుంటే హ్మ్. అంత ఆరోగ్యం ఎందుకు డిస్టర్బ్ అయింది? షుగర్స్ ఎందుకొస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా? షుగర్‌తో పాటు ఒబెసిటీ. దీని గురించి మాట్లాడదాం. డెఫినెట్‌గా అండి. సీ మనం ఇప్పుడు సిటీలోనే గాదు, హ్మ్. ఎక్కడ జూషినా ఇండియాలో హ్మ్. ఒబేసిటీ అనేది పెరిగిపోయింది. అవును. మనం సింపుల్‌గా అర్థం జేసుకోవాలంటే ఆహ్, ఒక బిల్డింగ్ ఉందనుకోండి. పెద్ద హ్మ్. హై రైజ్ బిల్డింగ్ ఉంది. హ్మ్. మనం ఒక ఫ్లోర్‌ని బీపీ అనుకున్నాం. హ్మ్. ఒక ఫ్లోరు ఆహ్, షుగరా? షుగర్ అనుకున్నాం. హ్మ్. ఒక ఫ్లోర్‌ని హార్ట్ అటాక్స్ అనుకున్నాం. హ్మ్. ఇంకో ఫ్లోర్‌ని పీసీఓడీ అనుకున్నాం. హ్మ్. బల్కీ యూట్రస్ అనుకున్నాం. హ్మ్. నెబోథియన్ సిస్ట్ అనుకున్నాం. ఎండోమెట్రియోసిస్ అనుకున్నాం. హ్మ్. అడినోమయోసిస్ అనుకున్నాం. సో, ఇవన్నీ మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్. హ్మ్. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది అంటే దాని బేస్ ఏంటంటే ఒబేసిటీ. హ్మ్. ఒబేసిటీ అనే ఒక ఫౌండేషన్ పైనే ఇంత ఓకే. పెద్ద బిల్డింగ్ లేసిందనమాట. ఒబెసిటీ అంటే బాగా లావయిపోవడం. లావు మనం అయిపోవడం. ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడం. చాలా రెట్లు ఎక్కువగా ఉండడం. ఒక 20% అనుకోవచ్చా? ఇప్పుడు ఒక 50 కిలోలు ఉండాల్సిన హ్మ్. మనిషి హ్మ్. 70 దాటితే ఒబెస్ అన్నట్టా? అంటే ఒక 20 మనము కేజెస్ ఎక్కువుంటే? డెఫినెట్‌గా 50 హ్మ్. కిలోలు ఉండాలి. బీఎంఐ అంటాము. హ్మ్. బీఎంఐలో మనం హైట్ ఎంతున్నారు, వెయిట్ ఎంతున్నాము. సో, హైట్ బై మీటర్స్ వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అంటామనమాట. హ్మ్. సో, మనకు బీఎంఐ దీన్ని బేస్ చేసుకొని ఒక పేషెంట్ హ్మ్. అండర్ వెయిట్ ఉన్నాడా? వెయిట్ ఉన్నాడా? ఆహ్, జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నాడా? హ్మ్. సో, సివియర్ ఒబేసిటీనా? మార్బిడ్ ఒబేసిటీనా? అట్లా మనకు స్కేల్ ఉంటుందనమాట. ఓకే. సో, ఎవరైతే వాళ్ళ హైట్‌కి కావాల్సిన బరువు కంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటారో దాన్ని హ్మ్. మనం ఒబేసిటీ అని చెప్తాం. హ్మ్. సో, మన ఒబేసిటీ ఏంటంటే ఒక బిల్డింగ్ యొక్క బేస్ లాంటిది. ఆ బేసే గన లేకపోతే అసలు బిల్డింగే ఉండదు. హ్మ్. సో, ఈ బేస్ ఎందుకొస్తుంది అంటే మనం దానికి 5 రీజన్స్ ఉన్నాయి. హ్మ్. ఆ 5 రీజన్స్‌లో మేజర్ రీజన్ వచ్చి ఫుడ్. హ్మ్. మనము ఆ బేస్‌కి మనము 100 మార్కులిస్తే హ్మ్. 95 మార్కులు ఫుడ్‌కే ఇయ్యాలి. మిగిలిన నిద్రపోకపోవడం గానీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం గానీ, లైఫ్‌లో స్ట్రెస్ ఉండడం గానీ, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లుండడం గానీ, హ్మ్. ఇవన్నీ కాంట్రిబ్యూషన్ అనేది ఓన్లీ ఒక 5% ఉంటుంది. ఓకే. హ్మ్. 95% డైటే. హ్మ్. అసలు ఏం డైట్‌లో ఏం తప్పు చేస్తున్నాం? ఇద్దరు తీసుకోండి. అంటే హ్మ్. పాతకాలం మన పూర్వీకులు హ్మ్. ఎప్పుడో ఒక 1000 సంవత్సరాల ముందో, 11,000 సంవత్సరాల ముందో ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఏం తింటున్నాం? ఓకే. పాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు? లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తినేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేం జేస్తున్నారు? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, హ్మ్. మిడ్‌నైట్‌లు, ఎర్లీ మార్నింగ్‌లు, మధ్యాహ్నం వేళలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, పిజ్జాలు పొద్దున లేసినప్పటి నుంచి మళ్ళీ పొద్దున లేసేంత వరకు నిద్రలో గూడా తింటూనే లేసి ఉంటారు. తింటూనే ఉన్నారు. ఏం హ్మ్. తింటున్నారు? తినేదంతా కార్బోహైడ్రేట్ ఫుడ్డు, హ్మ్. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. హ్మ్. కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటే ఏంటంటే పిండి పదార్థము, హ్మ్. చక్కెర, తేనె, హ్మ్. బెల్లము, హ్మ్. దాంతో పాటు పండ్లు. హ్మ్. తియ్యగున్న పండ్లు హ్మ్. వీటిల్లోనే కార్బోహైడ్రేట్ ఉంటది. ఎప్పుడైతే ఇంత కార్బోహైడ్రేట్ తింటారో హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి ఒక 20 ఇయర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే హ్మ్. అది
ఈ ప్రాబ్లమ్స్ అంతా మారుతుంది. దానివల్లనే ఒబేసిటీ వస్తుంది. హ్మ్. మనకు పల్లెటూరులో గూడా ఫుడ్ అనేది ఇట్లనే తయారైంది మనది. హ్మ్. ఇంత చెత్తగానే తయారైంది. హ్మ్. సో, రైస్ మనకెప్పుడు 1950s ఆ టైంలో మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. హ్మ్. గ్రీన్ రెవల్యూషన్ అని జెప్పి మనము అడవుల్ని కొట్టేసి ఫుడ్ పెంచాలని జెప్పి మొత్తము హైబ్రిడైజేషన్ స్టార్ట్ జేసి హ్మ్. దాంట్లో ఉన్న ఫైబర్ తీసేసి, మినరల్స్ తీసేసి, విటమిన్ తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్ పెట్టి పెంచిన ఫుడ్స్, అవే సీరియల్స్ అని జెప్పి, అవే బ్రేక్‌ఫాస్ట్ అని జెప్పి, హ్మ్. అదే ఫుడ్ అని జెప్పి, ఈ కార్పొరేట్ కంపెనీలు ఏం తయారు చేసినా ఎట్లా తయారు చేశాయంటే ఏదైతే చీప్‌గా ప్రొడ్యూస్ అవుతుందో హ్మ్. అవి హెల్తీ అని జెప్పి ప్రమోట్ జేసి జనాలకి అంటగట్టి హ్మ్. ఎంటైర్ ఒక 2, 3 జనరేషన్‌ల యొక్క హెల్త్‌నే సర్వనాశనం జేసిందేంటంటే ఈ కార్పొరేట్ కంపెనీలు హ్మ్. ఎవరైతే ఈ సీరియల్స్ తయారు జేస్తారో, ఈ కార్పొరేట్ సీరియల్స్, ఆయిల్స్ ఎవరైతే తయారు జేస్తారో హ్మ్. ఈ కంపెనీలు ఒక 2, 3 జనరేషన్‌లు అసలు పనికి రాకుండా చేయడానికి రీజన్ అనమాట అది. ఓహ్! ఇప్పుడు మన వాళ్ళకి అన్నం తినొద్దని చెప్పేస్తే, హ్మ్. అన్నం తినకపోతే ఎలాగా? మేమిప్పుడు మరి పాత వాళ్ళందరూ అన్నమే తిన్నారు గదా! అని ఆ! అంటారు. మనం అన్నం తినలేదు. కానీ మీరిది డైజెస్ట్ చేసుకొని, అర్థం చేసుకోవడానికి నిజంగా చాలా టైం పడతది. అసలు ఇంతకుముందు అన్నం దొరికేది కాదంట గదా సార్? రైట్. ఇదే రాగులు గాని, కొర్రలు అవును. సంథింగ్ ఏదో అదేదో ఫుడ్ ఉండేది. హ్మ్. దాన్ని తినేవాళ్ళు. హ్మ్. లేదా మీట్ తినేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మీరింకొకటి మర్చిపోయారు. హ్మ్. బేకరీ ఎప్పుడొచ్చిందో మర్చిపోయారు. యాహ్! బేకరీ ఫుడ్స్. ఆ! ఒక్క మైదాని ఎన్ని ఫార్మ్స్‌లో కన్వర్ట్ చేసి ఎంత టేస్టీగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా తింటున్నారు. ఆ! అవేవి కనిపించట్లేదు కదా! ఇప్పుడు మన వాళ్ళకి. అవును. హ్మ్. వీళ్ళు మన వాళ్ళ ఉన్న అపోహ ఏంటంటే, మా పూర్వీకులు అన్నం తిన్నారు. హ్మ్. అంత బాగున్నారు. హ్మ్. మేమిప్పుడు తినట్లేదు. నాకొచ్చే చాలామంది పేషెంట్స్ వచ్చిన వెంటనే ఏమంటారు, హ్మ్. "సార్ మా జీన్స్‌లోనే షుగర్ ఉంది. అంటే హ్మ్. డయాబెటిస్ ఉంది, షుగర్ ఉంది. హ్మ్. మాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?" హ్మ్. జీన్స్‌లో ఎక్కడా షుగర్ లేదు. ఉండదా? హ్మ్. ఎక్కడ ఉండదు. అదే పేరెంట్స్‌కుందని పిల్లలకి రాదు. రాదు. ఒచ్ అసలు పేరెంట్స్‌కి గూడా లేదు. హ్మ్. అది జెనెటిక్ ప్రాబ్లమ్ కాదది. ఓకే. జెనెటిక్‌గా ఒకరి నుంచి ఒకరికొచ్చే ఇన్‌హెరిటెన్స్ కాదది. హ్మ్. మన ఫుడ్ తినడం వల్ల, మన ఫుడ్ అలవాట్ల వల్ల మనకొచ్చిందంతే. హ్మ్. మన పిల్లలు గాని ఆ ఫుడ్ అలవాట్లు లేకుండా మానేస్తే వాళ్ళకి రాదు. ఓకే. వీళ్ళు ఒక కుంటి సాకులాగా చూపిస్తారనమాట. అంటే హ్మ్. సీ వీళ్ళు చేసేది వీళ్ళ పైన రాకూడదు గదా! వేరే వాళ్ళ పైన ఏసేయడం అంటే హ్మ్. సింపుల్‌గా ఆ బ్లేమ్‌ని వేరే వాళ్ళ పైన ఏసేస్తే వీళ్ళసలు పట్టించుకోనవసరం లేదు గదా! సో, వేరే వాళ్ళది తప్పు. హ్మ్. సో, వీళ్ళది తప్పు గాదు. వీళ్ళు మందులేసుకుంటారు, స్వీట్లు తింటారు, చక్కెరలు తింటారు, షుగర్లు తింటారు, హ్మ్. పిండి పదార్థం తింటారు, తీయని ఫ్రూట్స్ తింటారు. అన్నీ మనం అంటే వేరే వాడి పైనేసేస్తే మనం ఈజీగా అన్నీ చేయొచ్చు. హ్మ్. సో, జెనెటిక్స్‌లో ఒక సేయింగ్ ఉంటది సింపుల్. ఏమంటారంటే, "జెనెటిక్స్ లోడ్ ద గన్. హ్మ్. ఎన్వైర్న్‌మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్" అంటారు. అంటే మీ జీన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మీరు దాన్ని ట్రిగ్గర్ చేసేంత వరకు ఆ ప్రాబ్లమ్స్ రావు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీన్స్‌లో షుగరు, బీపీలు ఉన్నా గూడా హ్మ్. మీ చేతులారా మీరు చేసుకునే అలవాట్ల వల్లనే అవన్నీ ట్రిగ్గర్ అవుతాయి. ఓకే. మీరు అలవాట్లు గాన మానుకుంటే అవి ట్రిగ్గర్ కావన్నమాట. అది ఆ సేయింగ్ అనమాట. హ్మ్. గన్ను లోడ్ అయినా గూడా దాన్ని ఫైర్ జేయాలంటే మీరు జేయాలి. ఎలా జేస్తారు? కార్బోహైడ్రేట్ తినడం వల్ల. అదేవిధంగా మెయిన్‌గా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మధ్యాహ్నం, సాయంత్రం పోతూ ఉంటాడు. హ్మ్. మిరపకాయ బజ్జీ కనిపిస్తది. మిరపకాయ బజ్జీలో ఏంటి పిండి, కార్బోహైడ్రేట్. దాన్ని దేంట్లో ఏస్తాడు? వెజిటబుల్ ఆయిల్స్, సన్‌ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్‌లో ఏస్తాడు. హ్మ్. ఆ రెండిటి కాంబినేషనే డెడ్లీ కాంబినేషన్ అన్నమాట. మనకి ఏ ఫుడ్ అన్నా తీసుకోండి. మీరు చెప్పినట్టు బేకరీలో గూడా తీసుకోండి. ఇదే ఉంటది. హ్మ్. పిండి పదార్థము, ఆయిలు. పిండి పదార్థం, ఆయిలు. పిండి పదార్థం ప్రతి ఏ ఫుడ్ తీసుకున్నా గూడా ఇదే ఉంటుందనమాట. ఓకే. మనం పొద్దున్న లేసి తినే టిఫిన్ దగ్గర నుంచి రాత్రి మిడ్‌నైట్, ఎర్లీ మార్నింగ్ తినే బిర్యానీల వరకు ఇదే ఉంటుంది. హ్మ్. కార్బోహైడ్రేటు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్. హ్మ్. ఇవి తీసుకునేంత వరకు హ్మ్. మీకు ఈ బేస్ మంచి ఫౌండేషన్ ఒస్తదనమాట. ఒబేసిటీ అనే ఫౌండేషన్ ఒస్తది. ఓకే. ఒక 10 ఇయర్స్ గన మీరు 10-20 ఇయర్స్ గాని ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లో ఉంటే హ్మ్. వన్ ఫైన్ డే మీకు బీపీ, షుగరు, థైరాయిడు, పీసీఓడీస్, నెపోటియన్ సిస్ట్, బల్క్ యూట్రస్, అడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ హ్మ్. ఇంకా ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇవి మనకు కనిపించేయి. ఇంకా డీప్‌గా ఎళ్తే మనకొచ్చే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ దీంతో లింక్ అయినవే. హ్మ్. సో, ఇంత డ్యామేజ్ జరుగుతున్నా గూడా మనోళ్ళేంటంటే అడిక్షన్. సింపుల్ ఎగ్జాంపుల్ జెప్పాలంటే ఒక తాగుబోతున్నాడు. హ్మ్. వాడిని నేను మామూలుగా అడుగుతుంటాననమాట. తాగేవాళ్ళు కనిపిస్తే అడుగుతుంటా. "అరే! నీకు ఏం తాగుతావు నువ్వు" అంటా. ఒకడు బీర్ అంటాడు, ఒకడు విస్కీ అంటాడు, ఒకరు వైన్ అంటాడనమాట. హ్మ్. బీర్ తాగుతా నేనంటాడు.
"అరే! నువ్వు బీరే ఎందుకు తాగుతావు? విస్కీ, వైన్ తాగొచ్చు కదా!" అంటే, హ్మ్. "విస్కీ, వైన్‌లో ఆల్కహాల్ ఎక్కువుంటుంది. బీర్‌లో కొంచెం తక్కువుంటుంది. బీరు కూల్‌గా ఉంటుంది కాబట్టి హ్మ్. చలువ చేస్తది. సో, నేను బీరే తాగుతాను" అంటాడన్నమాట. ఇంకోడిని అడుగుతామన్నమాట. వాడు వోడ్కా తాగుతానంటాడు. "అరే! నువ్వు వోడ్కా ఎందుకు తాగుతావు అనరా వేరేవి తాగొచ్చు" అంటే, "బీర్ తాగితే పొట్టొచ్చేస్తుంది. బీర్‌లో క్యాలరీస్ ఎక్కువుంటాయి. హ్మ్. వోడ్కా అనేది చాలా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాలు. హ్మ్. సో, ఇది తాగితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అన్నిటికంటే తక్కువ ప్రాబ్లమ్." హ్మ్. వీళ్ళేంటంటే బేసిక్‌గా ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయారు. హ్మ్. ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోయారు గాబట్టి, వాళ్ళు ఏదో వాళ్ళకొక బీరు వాళ్ళొక స్టోరీ ఒక రాసేసుకొని అదే స్టోరీ కరెక్ట్ రాసి అనుకోని ఆ! ఇది హ్మ్. గూడా అంతే. మన హ్మ్. కార్బోహైడ్రేట్ అడిక్షన్ గూడా అంతే. ఆ! "నువ్వు ఏం తింటావురా?" అంటే, "నేను ఓన్లీ బ్రౌన్ రైసే తింటా" అంటాడు. హ్మ్. బ్రౌన్ రైస్‌కి, వైట్ రైస్‌కి ఏం డిఫరెన్స్? అది బీర్ ఒకటి, విస్కీ ఒకటి అంతే. ఓహో! కొర్రలు, జొన్నలు, సద్దలంటాడొకడు. హ్మ్. దానికి గూడా ఏం డిఫరెన్స్? అన్నీ పిండి పదార్థమే. హ్మ్. సో, వీడేంటంటే వాడిని అంటే అసలు అవసరం లేదా? మన బాడీ కార్బ్స్ అనేవి అవసరం లేదా? 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. బాడీకి కార్బోహైడ్రేట్ అవసరం లేదు. హ్మ్. ఎందుకు అంటే మన బాడీలో ఒక ప్రాసెస్ ఉంటుందనమాట. హ్మ్. దాన్నేమంటామంటే గ్లైకో గ్లూకోనియోజెనిసిస్ అంటామనమాట. హ్మ్. మన బాడీకి ఒకవేళ కావాల్సిన కార్బోహైడ్రేట్ లేకపోతే అదేం చేస్తుందంటే ఫ్యాట్ నుంచి కార్బోహైడ్రేట్ తయారు చేసుకుంటుంది. ఫ్యాట్ గూడా అయిపోతే ప్రోటీన్ నుంచి కార్బోహైడ్రేట్ తయారు చేస్తుంది. దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటారనమాట. ఇది హ్మ్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. హ్మ్. మన ఫ్యాట్‌ని మన బాడీ కార్బోహైడ్రేట్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది హ్మ్. కావాల్సిన గ్లూకోజ్‌కి. ఓకే. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అంటూ లేదు. హ్మ్. మీరు వెజిటబుల్స్ తినండి దాంట్లో 5% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. హ్మ్. నట్స్ తినండి దాంట్లో అరౌండ్ 20% కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. హ్మ్. పల్సెస్ తీసుకోండి 60% కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో, మీరు మానేయాల్సిందేంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న మేబీ 70%, 80% కార్బోహైడ్రేట్ ఉన్న మానేయాలి. అవే ఏంటంటే 3 ఫుడ్ గ్రూప్‌లు. ఒకటి సీరియల్స్ అండ్ మిల్లెట్స్ హ్మ్. అంటామనమాట. పిండి పదార్థం. 2 తేనె, బెల్లము, చక్కెర. ఓకే. మూడోదేంటంటే తియ్యటి పళ్ళు. ఈ మూడిట్లో చాలా ఎక్కువుంటుంది కార్బోహైడ్రేట్. హ్మ్. వేరే అన్నీ మీరు ప్రపంచంలో ఏ ఫుడ్ గ్రూప్ మీట్‌లో గూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. గ్లైకోజన్ రూపంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది మీట్‌లో. హ్మ్. మీట్‌లో గూడా స్లైట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అసలు కార్బోహైడ్రేట్ లేని ఫుడ్ అంటూ ప్రపంచంలో లేనే లేదు. ఓకే. అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. హ్మ్. ఓకే. చాలామందేంటంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక 2 రోజులు కొంచెం కంట్రోల్ చేద్దామని అన్నం పెట్టకపోయినా వాళ్ళ ఎడిక్షన్ ఎలా ఉంటుందంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. నేను చచ్చిపోతే చచ్చిపోయాను గానీ నేను అన్నం మాత్రం తింటానంటూ ఉంటారు. దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి? ఇప్పుడు అలా అని వదిలేయలేము కదా వాళ్ళని. ఈ కార్బ్స్‌ని కొంచెం కంట్రోల్ చేయాలి. వాళ్ళ హెల్త్ సెట్ చేయాలంటే ఏం చేయాల్సుంటుంది? సింపుల్ అండి. మనం దీన్ని సైంటిఫిక్‌గా చేయాలి. హ్మ్. ఆల్ అబౌట్ వెయిట్ లాస్ ఈస్ హ్మ్. టేకింగ్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్, హ్మ్. స్టిల్ ఫీలింగ్ నాట్ హంగ్రీ. హంగర్ అవును. తక్కువుండాలి, హ్మ్. సటైటీ పెరగాలి. హ్మ్. ఏం జేయాలి అనేదే హ్మ్. మనం ఒక సైంటిఫిక్‌గా మనం వెయిట్ లాస్ జర్నీ అనేది 2 ఫేజెస్‌లో ఉంటది. ఒకటి వెయిట్ లాస్ అంటాము. హ్మ్. ఒకటి వెయిట్ మెయింటెనెన్స్ అంటాం. హ్మ్. వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఒకడు 100 కేజెస్ ఉన్నాడు. 100 నుంచి 60 కేజెస్ రావడం అనేది వెయిట్ లాస్ ఫేజ్. హ్మ్. ఈ 60 కేజెస్‌ని జీవితాంతం మెయింటైన్ జేయడం అనేది వెయిట్ మెయింటెనెన్స్ ఫేజ్ అంటామనమాట. హ్మ్. అగైన్ ఈ వెయిట్ లాస్ ఫేజ్‌లో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ అంటాం. ఒకటి హ్మ్. క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం. ప్రాబ్లమ్ వచ్చేదంతా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్‌లో. హ్మ్. ఏంటంటే బాడీకి 2 మెటబాలిజమ్‌లుంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది. హ్మ్. ఇంకోటి ఫ్యాట్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది. ఓకే. మనం ఇంత కార్బోహైడ్రేట్ తినడం వల్ల ఏమైందంటే, మన బాడీ ఓన్లీ కార్బోహైడ్రేట్‌నే యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. ఫ్యాట్‌ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే మెటబాలిజం మర్చిపోయిందనమాట. దీన్ని డ్యూయల్ మెటబాలిజం అంటామనమాట. హ్మ్. ఫస్ట్ మన బాడీకి ఏంటంటే, మన బాడీలో ఫ్యాట్ ఉంది. ఒకడు 100 కేజెస్ ఉన్నాడంటే, వాడికి 3 నెలలు ఫుడ్ మానేసినా కూడా ఏమీ కాదు. వాడు హ్మ్. ఫ్యాట్ నుంచి వాడు ఎనర్జీ తయారు చేసుకొని బతుకుతాడు. ఓకే. ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఆ ఫ్యాట్‌ని ఎలా యూజ్ చేసుకోవడమో తెలియదు. హ్మ్. చిన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది? గోరుముద్దలు పెడతది. ఏం చేస్తది? అన్నం బాగా పిసికి, హ్మ్. దాంట్లో బాగా నెయ్యేసి, ఉప్పేసి పెడతది. అక్కడి నుంచే వాడికి కార్బోహైడ్రేట్ తినడం అలవాటైంది. హ్మ్. ఎప్పుడైతే ఆ కార్బోహైడ్రేట్ వాడు తింటాడో, ఒక్కసారి బాడీలో కార్బోహైడ్రేట్ వచ్చిందంటే ఇన్సులిన్ రిలీజ్ అయితది. ఇన్సులిన్ అనేది ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. హ్మ్. ఫ్యాట్ బర్న్ చేయదు. సో, మనం ఇన్సులిన్‌ని క హైపర్ ఇన్సులినీమియా అంటామనమాట. ఓకే. ఆ ఇన్సులిన్‌ని కిందికి తేవాలి. ఇన్సులిన్‌ని కిందికి తేవాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రివర్సల్ చేయాలి. హ్మ్. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ చేసిన తర్వాతనే హ్మ్. మనం క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయాలి. ఓకే. సో, ఈ టెక్నిక్స్ అన్నీ
మంచి ఒక ప్రొఫెషనల్ మాత్రమే చెప్పగలడు. సో, ఆ విధంగా చేస్తే ఆ క్రేవింగ్స్ అనేవి పోతాయి. కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ అనేవి పోయిన తర్వాత క్యాలరీ రిస్ట్రిక్షన్ చేస్తే చాలా స్పీడ్‌గా వెయిట్ లాస్ అనేది ఉంటుందనమాట. జరుగుతుంది. యాహ్! ఓకే. ఓకే. సో, ట్రై చేయండి. మనకి ఫుడ్ కడుపు నిండడం కన్నా పోషక విలువలతో ఉన్న ఆహారం ప్లస్ వెయిట్ తగ్గడం కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము భరద్వాజ్ సార్‌తో. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.